బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్ భవన్ కు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసానిలను బస్ భవన్ లోకి పోలీసులు అనుమతించారు. బస్ ఛార్జీల పెంపుపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ బస్ భవన్ కు వచ్చి ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు బస్ భవన్ కు వచ్చారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్ కు బస్సులో హరీష్ రావు వచ్చారు. రేతిఫైల్ బస్టాండ్ నుంచి బస్ భవన్ కు కేటీఆర్, తలసాని, పద్మారావులు ఆర్టీసీ బస్ భవన్ కు వచ్చారు. నేతలు బస్ భవన్ కు రానున్న నేపథ్యంలో 1000 మందికి పైగా పోలీసులను మోహరించారు. సూటి ప్రశ్న. ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టింది మీరు, ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టింది మీరు, మరి నష్టం భరించాల్సింది మీరు కదా. మళ్ళీ ప్రజలను నడ్డి విరగొడతామంటే ఇది ఎక్కడి వాదన? రెండవది మేము అడిగేది, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు బస్ పాసులు 25% పెంచారు. దానివల్ల ఒక కుటుంబానికి దాదాపు 25-30% పెరిగినట్ట బస్ టికెట్ల ధరలు ఆలోచించాలి. మెట్రోను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎలగొట్టారు, ఎల్ఎన్టీని తరిమేశారు, ఉన్న ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్గో సేవలు కేసీఆర్ గారు ప్రారంభించి నెలకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వచ్చే విధంగా ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా వారు తయారు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీరు రాగానే నెలకు 3 కోట్ల రూపాయలకు ప్రైవేట్ పరం చేసినారు. భవిష్యత్తులో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర కనబడతా ఉన్నది. ఎల్ఎన్టీని ఎలగొట్టినట్టే మెట్రో నుండి అల్టిమేట్గా ఇటు మెట్రో లేకుండా అటు ఆర్టీసీ లేకుండా చేసి మొత్తం ప్రైవేట్ పరం చేసి ప్రజల నడ్డి విరగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కేవలం రేవంత్ రెడ్డి గారు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల దగ్గర లాలూచీ కోసమే ఈ పని చేస్తున్నట్టుగా మా అనుమానం. వాళ్ళ ఆర్టీసీ ఎండీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము అడగబోతా ఉన్నాం, మీరు భరించకుండా, ప్రభుత్వం భరించకుండా ప్రజల నడ్డి విరగొడుతున్నారు. ఏం అవసరం వచ్చింది? ఫ్రీ బస్ అంటున్నారు, మరి ఆ ఫ్రీ బస్సును పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, ఏసీ బస్సులకు విస్తరించండి, బస్సుల సంఖ్య పెంచండి. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రజా రవాణా ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లోనే ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి తప్ప ప్రజల మీద తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత. దీని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చి ఆర్టీసీకి నష్టాలు వస్తే భరించింది. మీరు కూడా అదే ఆలోచన చేయాలి తప్ప ప్రజల నడ్డి విరిగొట్టేటట్టు ఆలోచన చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఆర్టీసీకి చెల్లించాల్సిన మహాలక్ష్మి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఎరియర్స్ రావడం లేదు, జీతాలు కూడా సకాలంలో అందడం లేదు, కొత్త పీఆర్సీ రావడం లేదు. నేను అంటున్న ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఎందుకు ఒక కొత్త బస్సు కొనలేదు? ఎందుకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇంతవరకు నియమించలేదు? ఎందుకు ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నారు? మియాపూర్ వర్క్షాప్ను, అదేవిధంగా ఉప్పల్ వర్క్షాప్ను ఈరోజు రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టాడు. ఆర్టీసీ కార్గోను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో మేము ఆర్టీసీని కాపాడడానికి 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం, ఆర్టీసీలో కొత్త నియామకాలు చేశాం, ఆర్టీసీలో కొత్త బస్సులు కొన్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు. ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నాడు, ఆర్టీసీ ఆస్తులను కుదబెడుతున్నాడు, ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు. ఆర్టీసీలో వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ రావడం లేదు. మేము ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీ ఉద్యోగులను మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ ఎరియర్స్ అన్ని కూడా చెల్లించండి. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టొద్దని, ఆర్టీసీ ఆస్తులు అమ్మొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా పేద మధ్యతరగతి ప్రజల మీద డబుల్ ఛార్జీలు వేశారు.
భార్యకు ఫ్రీ అన్నారు, భర్తకు డబుల్ టికెట్ కొట్టారు. ఇంకా ఇదేముంటుంది? ఇప్పటికి 5 సార్లు పెంచినావు కదా. పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేసినావు, టోల్ గేట్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, అదేవిధంగా బస్ పాస్ల ఛార్జీలు పెంచినావు. ఇవాళ హైదరాబాద్లో కూడా ఛార్జీలు పెంచినావు. ఉదయం నేను మేదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడానికి టికెట్ తీసుకుంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు. అంటే రోజుకు పేదవాళ్ళ మీద 20 రూపాయలు భారం పడ్డట్టు, నెలకు 600 రూపాయలు భారం పడ్డట్టు. ఓ 12-13 వేలకు పనిచేసే ఉద్యోగి మీద నెలకు 600 రూపాయల భారం పడితే ఎలా బతకాలి? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇది పేదల మీద భారం వేయడం కాదా? ఎడమ చేయితో ఇస్తేవి, కుడి చేయితో గుంజుకుంటేవి, ఇది గుంజుకోవడం కాదా? ఇది పేదల మీద భారం వేయడం కాదా? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన బస్ ఛార్జీలు దించాలి, పేదల మీద భారం వేయొద్దు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరోవైపు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో ఆర్టీసీ బస్ భవన్కు వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో ప్రయాణికుల అభిప్రాయాలను నేతలు తెలుసుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణిదేవిలను పోలీసులు అడ్డు చేశారు. ఆర్టీసీ బస్ భవన్కు వెళ్లే మార్గాలను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్ భవన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం బస్ భవన్లో ఉన్నారు. బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి సహా నగరానికి గ్రేటర్ హైదరాబాద్ చెందిన పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బస్ భవన్కు చేరుకున్నారు. వాస్తవానికి వారు ఇవాళ ఉదయం చలో బస్ భవన్కు పిలుపునిచ్చారు. చలో బస్ భవన్కు పిలుపునిచ్చి వినూత్నంగా ఆర్టీసీ బస్సుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే వచ్చి ఆర్టీసీ ఎండీకి వినతి పత్రాలు ఇవ్వాలని ముందు భావించారు. అయితే ఉదయం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత నేతల ఇండ్ల వద్ద పోలీసులు మోహరించి గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్యయుతంగా కేవలం ఆర్టీసీ ఎండీని కలిసేందుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే ఎందుకు పోలీసులు ముందస్తు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆ తర్వాత కేటీఆర్తో పాటు హరీష్ రావు సహా ఇతర నేతలందరూ కూడా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఆర్టీసీ బస్ భవన్కు చేరుకున్నారు. అది కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులతో మాట్లాడుతూ వచ్చారు. ప్రస్తుతం గతంలో ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఎంత మేరకు పెంచారు, వాటికి సంబంధించి అన్ని అంశాలపై చర్చిస్తూ వారు బస్సు చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు చేరుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి బస్ భవన్కు చేరుకున్నారు. బస్ భవన్కి వచ్చే ఈ బీఆర్ఎస్ నేతల చలో బస్ భవన్ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బస్ భవన్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తల శ్రేణులు కూడా ఎక్కువ మంది తరలి వస్తారన్న అంచనాతో వీరు ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి రామ్నగర్ వైపు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేశారు. ప్రస్తుతం బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూనే నష్టాలు వస్తున్నాయని చెప్పి బస్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై భారం వేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతుంది. ఈ సందర్భంలో ఆర్టీసీ సంస్థను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన కూడా సంక్షేమ చర్యలు కూడా చేపట్టాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీ ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని, ఆ కుట్రను కూడా కానకుండా ఆర్టీసీని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. ప్రస్తుతం బస్ భవన్లో ఇంకా బీఆర్ఎస్ నేతల సమావేశం భేటీ కొనసాగుతోంది. ఓవర్ టు స్టూడియో.